మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఇది చాలా సుపరిణామం అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని కూడా ఎలా ఉన్నాయంటే నిరంకుశత్వ పాలన. అంటే మేము ఎప్పుడో చదువుకున్నాం తప్పితే ఈసారే చూస్తున్నాం. ఎందుకంటే అన్ని కూడా ప్రజాకంటక చట్టాలు, ప్రజలకు నిరుపయోగమైన పనులు, ప్రజలకు ఇబ్బంది కలిగినవి చేశారు. అందులో 100వ తప్పుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటారు, కానీ మేము గ్రాబింగ్ యాక్ట్ అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే మేము జనరల్ గా అడ్వకేట్ అండి. అవునండి. ఓకే ఓకే ఎస్ అండి. యాక్చువల్లీ సామాన్య ప్రజలు పడుతున్న బాధలో ఎక్కువ సామాజిక బాధ్యత మా పైన ఉంది. అడ్వకేట్స్ మీద సోషల్ ఇంజనీర్స్ అండి. కాబట్టి సమాజంలో ఏం జరుగుతున్నా సరే గుర్తించే వాళ్ళు చైతన్యపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము అప్పట్లో సమైక్యాంధ్ర కోసము, అలాగే స్టేట్ లో రైల్వే జోన్ కోసము, ప్రత్యేక హోదా కోసము, మన హైకోర్టు కోసం చాలా హెసిటేషన్ చేసాం. కానీ ఇప్పుడు చేసిన సామాన్య ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేసిన చట్టం అండి. అంటే వాళ్ళు చేసిన చట్టం అనేది సామాన్యులకి కంటకం, అంటే నష్టం వాటిల్లేటట్టు భూ బకాసురులకి లాభాన్ని చేకూర్చే చట్టం ఇది. మామూలుగానే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, అలాగే వాళ్ళ సొంత భూములు ఏవైతే అవి పాస్బుక్ల మీద ప్రభుత్వం గుర్తుండాలి, కానీ తనం బొమ్మ వేసుకున్నప్పుడే ప్రజలకి చాలా అనుమానాలు, అపోహలు కదా వచ్చాయి. జనరల్గా నేను అడ్వకేట్ కాదు, ఒక సామాన్య ఒక సామాన్య మనిషిగా, మహిళగా నా కూతురు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తుందని ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళానండి. వెళ్తే మా సొంత ప్రాపర్టీకే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. అంటే అది మా సొంత ప్రాపర్టీ. అంటే ఓన్ డాక్యుమెంట్స్ మీద, నా పేరెంట్స్ ఇచ్చిన నా డాక్యుమెంట్స్ మీదే వాళ్ళు లోన్ ఇవ్వకపోతే రేపు పొద్దున వీళ్ళు పెట్టుకొని ఏదో జెరాక్స్ కాగితాలు మనకి ఇస్తామని చెప్పి, అలాగే ఇంకా ఎన్నో ఇబ్బంది. అప్పుడు ఎలా వస్తుంది అంటే మనకి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే ఇది లేదు వాళ్ళ దగ్గర. మెరుగుపరిచే తాలూకు ప్రభుత్వం ఏది చేయలేదు, అభివృద్ధి పథంలో వెళ్ళలేదు. పైపెచ్చు మన దగ్గర ఉన్న కొద్దో గొప్ప తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి కూడా మన పిల్లల భవిష్యత్తు పనికిరాకపోతే ఇంకెందుకు. అందుకు మేము కూడా స్వతహాగా బాధపడ్డాం. కాబట్టి మిగతా సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అని గ్రహించి మేము ఒక విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ కాదు, మన జిల్లాలో గాజువాక, అనకాపల్లి, మిగతా స్టేట్ బార్ అసోసియేషన్ అన్ని కూడా ప్రజలను చైతన్యపరచడానికి నిరాహార దీక్షలు 80 రోజులు పైగా. చెప్పండి. మేము ప్రవేశపెట్టిన ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ఎటువంటి మార్పులు చేయలేదు. సెంట్రల్ మాకు అమలు చేయమంటేనే మేము అమలు చేసాము. ఇందులో ఎటువంటి తెలియదు, కావాలని అప్పట్లో ప్రతిపక్షాలు అలా ఆరోపించాయని చెప్పి. ఈ ఒక్క విషయం కాదండి, ఏ విషయాన్ని కూడా వాళ్ళ సెంట్రల్ మీదకి తోయడం అలవాటు అయిపోయిందండి. మంచి అయితే మాదంటున్నారు, చెడు అయితే సెంట్రల్ ప్రభుత్వం చెప్పింది అని చెప్తున్నారండి. కానీ ఇందులో ప్రతిదీ కూడా సెంట్రల్ వాళ్ళు చూస్తారు. అన్నీను వాళ్ళు మెరుగుపరిచి, అంటే ప్రజలకి ఉపయోగపడమైందే చూస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని అన్వయించుకొని, అంటే లా కూడా నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. అందులో లూప్ హోల్స్ ఉంటాయి, మంచి ఉంటది, చూసే విధానం బట్టి ఉంటది. మేలు చేయాలని ఉంటే ఎలా అయినా చేయొచ్చు. వాళ్ళు సామాన్య ప్రజల చెత్త పన్ను వేసిన వాళ్ళ చెత్త ప్రభుత్వం. కాబట్టి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా మేము చైతన్యపరచడం వల్ల ప్రజలు దాన్ని గుర్తెరిగి నిజంగా వాళ్ళు చైతన్యవంతులయ్యి ఈవేళ మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్ అయ్యారో ఎన్డీఏ కూటమితో పాటు ఓట్లేసి అత్యధిక మెజార్టీలో గెలిపించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడమే కాదు, ఆ కష్టాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకు మరింత అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వాన్ని పడగొట్టడింది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది. అలాగే రెండో సంతకంగా దీన్ని రద్దు చేసి, అబాలిష్ చేసి, వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే వాళ్ళు అనుకున్న మాటని నెరవేర్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు అన్న మాట నిలబడి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మరింత మెరుగ్గా మేము చూపిస్తామని చెప్పడానికి ఈ 5 సంతకాలు మంచి ఉదాహరణ అండి. దానికి గాను ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. 5 ఫైల్స్ పైన సంతకాలు అయితే చేశారు. మీకేమనిపిస్తుంది? ఇది చాలా మంచి పరిణామం అండి. గతంలో చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ప్రజలకు డబ్బులు పంచడమే తప్ప ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు. ఈసారి మహాకూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి తీర్పిచ్చారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ కూడా తొలి సంతకంలోనే 5 పెట్టారండి. ఒకటి డిఎస్సి మీద, అది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని 52,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి డిఎస్సి. అందులోని ఇప్పుడు ఫస్ట్ సంతకంలోనే 16,000 మందికి ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వలేదండి. అది చాలా దురదృష్టకరం. ఈరోజు 16,000 మందికి డిఎస్సి చేయడం వల్ల చాలా మందికి లబ్ధి చేకూరుతుందండి. అలాగే అన్నా క్యాంటీన్లు అండి, ఈ అన్నా క్యాంటీన్ల వల్ల చాలా మంచి పరిణామం.
గతంలో పాలకులు కూడా పేరు మార్చి పెట్టచ్చు, కానీ పెట్టలేదండి. ఈసారి అన్నా క్యాంటీన్ల వల్ల పేద బడుగు బలహీన వర్గాలు, అలాగే పేషెంట్ తాలూకా బంధువులు అవనివ్వండి, అలాగే లేబర్ అవనివ్వండి, అలాగే వీళ్ళందరికీ కూడా 5 రూపాయలకే నాణ్యతతో కూడుకున్న భోజనం ఇస్తున్నారు. చాలా మంచి పరిణామం అండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ప్రతి విద్యార్థినికి కూడా స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. దీనివల్ల మంచి ఉద్యోగాలు వస్తాయండి భవిష్యత్తులోని. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంటి యజమాని పేరు మీద ఉన్న ల్యాండ్ అది గవర్నమెంట్ ద్వారా తాకట్టు పెట్టాలట, వాళ్ళు జెరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదంతా కూడా చాలా దురదృష్టకరం. దీనివల్ల అండి ఆ ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు మహాకూటమికి అండి. 5 ఫైల్స్ పైన సంతకాలు అయితే చేశారు. అవును సార్, మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుందండి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచి చేశారని అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా డిఎస్సి అనేది తీయలేదు. సో ఈయన వచ్చి రాగానే డిఎస్సి మీద సైన్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. సో అలాగే పెన్షన్ కూడా గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 years 5 years తీసుకున్నారు. ఇతను రాగానే ఒక్కసారి 1000 రూపాయలు పెంచడం అనేది 4000 3000 4000 చేయడం అనేది చాలా మంచిదండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ అది ఒకసారి 3000 నుంచి 6000 చేయడం అది కూడా చాలా మంచిదండి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా మంచిదండి ఇది. ఎందుకంటే దీన్ని అమలు చేస్తారేమో అనే భయపడ్డాం. అది లక్కీగా ప్రభుత్వం మారడం వల్ల ఆ ల్యాండ్ టైటిలింగ్ కూడా రద్దు చేయాలని చెప్పి వెంటనే జీవో పాస్ చేశారు. సో ఇది కూడా చాలా మంచిదండి. ఇప్పుడు అలాగే డిఎస్సి అనేది గత ప్రభుత్వంలో ఒకసారి కూడా తీయలేదండి. దానివల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆశిస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇన్ని రోజులు 3,000 తీసుకునేవారు. ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు రాగానే 6,000 మాకు పెంచారు సార్, డబుల్ చేశారు సార్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఒక బతకగలం అని మాకు ఒక ఇది ఉంది. నేనే కదా సార్, ప్రతి హ్యాండిక్యాప్స్ అందరూని చాలా సంతోషం పడుతున్నారు. అలాగే పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆపేశారు, చాలా బాధపడ్డారు. మళ్ళీ ఓపెన్ అయ్యింది, చంద్రబాబు నాయుడు రాగానే ఓపెన్ అయ్యింది. ప్రతి పేదవాళ్ళు సంతోషం పడుతున్నారు. అలాగే మేము కూడా చాలా సంతోషం పడుతున్నాం సార్. అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం రావడం మాకు మేము కావాలని అందరూ ఓట్లు వేయించుకున్నాం సార్. ఎందుకంటే ఈయన వస్తే పరిపాలన బాగుంటుంది, ఈయన బాగా చేస్తారు అని ఆ నమ్మకంతో మొత్తం జనసేన దీనికి మేము ఇది చేసాం సార్, గెలిపించుకున్నాం సార్. గెలిపించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఒకసారి పెన్షన్ 6,000 రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. మా మందులకి కానీ దేనికైనా తెచ్చుకోవడానికి వాటికి చాలా సంతోషంగా ఉంది సార్. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. గత ఎన్నికల ముందు ఏదైతే ఈ కూటమిగా ఏర్పడి 3 పార్టీలు కలిపి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి ఒక ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రజలు అతని మీద ఎంతో నమ్మకంతోనే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి మంచి కూటమిని ఏర్పాటు చేశారు. అదే నమ్మకంతో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అతను పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫస్ట్గా నిరుద్యోగుల శుభవార్త తెలియజేశారు. అది కూడా 16,000 పోస్టులతో ఇంచుమించు ఫస్ట్ సంతకం ఏదైతే ఎన్నికల్లో ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతామని హామీ ఇచ్చారో అదేవిధంగా అతను బాధ్యతలు చేపట్టిన వెంటనే మరుక్షణమే ఫస్ట్ సంతకం చేశారు. అలాగే మిగతాది అన్నా క్యాంటీన్ కూడా హామీ ఇచ్చారు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా సరే అది మామూలుగా పేదోడికి ఎంతో ఆకలి తీర్చే ఇది కాబట్టి దాని మీద మంచి మనసు దానికి కూడా వెంటనే స్పందించి 2వ సంతకం పెట్టారు. గత ప్రభుత్వంలోనే ఎంతో మంచి నాణ్యతమైన భోజనం పెట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే పేదోడికి అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి కక్ష సాధింపుగా చర్యలు చేసి అన్ని అన్న క్యాంటీన్లన్నీ తీసి ధ్వంసం చేశారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ టౌన్లోకి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళా అది కూడా ఎక్కడైతే పేదవాడికి ఆకలి తీరుతుందో ఆ హాస్పిటల్లోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ కేజెస్ లేదంటే ఎంఆర్ఓ ఆఫీసు ఇలాంటి ఎక్కడైతే పేద ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా తక్కువ ఖరీదుకే నాణ్యమైన భోజనం పెట్టి పేదవాడు కడుపు నింపారు. వృద్ధాప్య పెన్షన్ ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచింది. ఏమనిపిస్తుంది మీకు? మాకు ఏమనిపిస్తుంది అంటే అండి 2,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి.
5 సంవత్సరాలు మాకు వచ్చిందండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు 200 వచ్చాయండి. అవి కూడా ఇచ్చారండి. తర్వాత ఈయన ఎక్కకండి పెన్షన్ తీసేశారండి. ఎందుకు తీసారో నాకు అర్థం కాదండి. అంటే కార్డు అంటే అండి, ఇప్పుడు అప్పుడులో మా అమ్మాయికి భర్త పోయాడండి. పోయాడు మా ఊరు ఏం చేశారంటే అండి, ఇద్దరు పర్లేదని ఒక దాంట్లో వేసేసారండి. పేరుని బట్టి ఇచ్చేసారండి. ఇచ్చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు మాకు పెన్షన్ వచ్చిందండి, యథార్థంగా వచ్చిందండి. 2000 ఇచ్చేవారండి. తర్వాత ఈయన ఎక్కకండి ఆ కరోనాలో నేను వెళ్ళలేదండి. మా ఊరు తొనకండి, ఇక్కడ కూతురు దగ్గర బతుకుతున్నానండి. ఆవిడకి భర్త లేరండి. ఆవిడ నన్ను పోషిస్తుందండి. అందుకు దాని మీద నేను ఇక్కడే ఉంటున్నానండి. ఇంకా అప్పుడు వచ్చి నేను 10 సంవత్సరాలు అయిందండి. ఈ 10 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈయన ఇవ్వలేదండి. అందుకని మీరు దయచేసి 4000 ఆయన గెలిపించుకున్నామండి. అది ఆయన పుణ్యం అంట. మాకు ఇప్పుడు కావాలండి పెన్షన్, అంతే ఎట్టుకుందామనండి. ఒకప్పుడు పేదవాడు 5 రూపాయలు ఉంటే తిండికి లేకుండా టిఫిన్ కానీ భోజనం కానీ అన్నీ అన్నా క్యాంటీన్లు ఇచ్చేవి. ఒక కూలి భవన నిర్మాణ కార్యక్రమం అనగా, పేదవాడు అనగా, ఒక రైతు బజార్లో పనిచేసిన వాళ్ళు అనగా చాలా మందికి అన్నం పెట్టేది అన్నా క్యాంటీన్. అలాంటిది పూర్తిగా బర్తరఫ్ చేయడం బాగోలేదు. పేదవాడికి అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఉండాలి, కానీ తిండి లేకుండా బయటన బెగ్గింగ్ చేసుకున్న కరెక్ట్ కాదు కదా అది. అందుకనే అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించాలి. వృద్ధాప్య పెన్షన్ ని 3000 నుంచి 4000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు బాగానే అనిపిస్తుందండి. ఇప్పుడు మా కష్టాలు అవి దాటుతాయి అని అనుకుంటున్నామండి. ఇప్పుడు 3000ది 4000 వచ్చింది కదండి. ఇప్పుడు కష్టాలన్నీ పోతాయండి మాకు. దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలండి. నా ఇల్లు కట్టుకోలేదు. ఎవరిని అడిగినా జగన్ అడిగినా లోన్ లేదు. నాకు అందరిని అడిగాను, మా అందరికి ఇస్తున్నారు కానీ నాకు ఇవ్వలేదు. మీ చంద్రబాబు టైపు కదా మీరు జట్టు, నీకెందుకు ఇవ్వాల లెక్కలో ఆపు చేశారండి నాకు ఇల్లు. ఇప్పుడు 4000 వస్తుంది పింఛను.